హలో అండి, మీ లీలా వంటలకి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటి చెప్పనా, గోంగూరతో రొయ్యల కర్రీ చేసి చూపిస్తాను. పదండి వెళ్దాం. మన గోంగూర రొయ్యకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 2 కేజీలు తీసుకున్నానండి. ఉప్పేసి నానబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్న గోంగూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత కళ్ళుప్పు, 1 టీ స్పూను పసుపు, గరం మసాలా తగినంత, జీరా పౌడర్ 1 టీ స్పూన్, కారం 2 స్పూన్లు, 2 టమాటోసు. నేను ఆల్రెడీ కడిగి పెట్టానండి. కడిగి పెట్టినాక మళ్ళీ కళ్ళుప్పు వేసి నానబెట్టాను. దీన్ని ఒకసారి వంపేసుకొని తర్వాత మజ్జిగ పోసుకొని మనం కడుక్కుందాము. ఒకసారి చూపిస్తాను మీకు. 2 సార్లు వంపేసానండి. ఇప్పుడు మజ్జిగ పోస్తున్నా. ఈ మజ్జిగ ఎందుకంటే నీసు వాసన లేకుండా ఉండాలి మనకి. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఎప్పుడు మజ్జిగ అనేది మిస్ అవ్వద్దు. చక్కగా ఇలా కడుక్కొని వంపేసుకుందాం. మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాము. మనము పొయ్యి మీద పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసి 1 స్పూను పెరిగేసానండి. పెరుగు కొంచెం, జస్ట్ కొంచెం కళ్ళుప్పు, కొంచెం పసుపు. ఇప్పుడు ఇది 1 పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకుందాము. మనకి బాయిల్ అయ్యేలోపు మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఈ 2 టమాటాలు పోసుకొని గోంగూర, పచ్చిమిర్చి, అల్లము, కొంచెం ఉప్పు ఇవన్నీ కలిపి మనము మిక్సీ వేసుకుందామండి. నేను మొత్తం వేయట్లేదు. 2 కేజీలకి ఇది ఒక 5 కట్టల గోంగూర అండి. సగం వేసాను, సగం చేశాను. ఇవ్వండి, ఉప్పు కొంచెం అట్లా వేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను. ఇవ్వండి పచ్చిమిర్చి, కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకుందాము. ఇప్పుడు ఇది గ్రైండ్ పెట్టుకుందాం. ఇదిగోండి ఇట్లా పొంగు వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని వడగొట్టేసుకుందాము. స్టవ్ ఆఫ్ వేసుకొని మనం బాండీ వేడయిందండి. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను. సరిపోతుందండి ఆయిల్. మనకి ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి మీకు తగినట్టుగా. మనకి ఆయిల్ వేడైందండి. మనం ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. ఈ ఫ్లేవర్ చాలా మన కర్రీకి పట్టి చాలా బాగుంటుందండి. దీనిలో 4 లవంగాయలు, అనాస పువ్వు, స్టార్ పువ్వు వేస్తున్నానండి. వేగిపోయినాయండి. ఇప్పుడు ఆనియన్ ఇప్పుడు వేస్తున్నాను. మనకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మనం అలా ఎందుకు వేయించుకోవాలంటే, ఆల్రెడీ మనకు రొయ్యలు స్వీట్నెస్గా ఉంటాయండి. అందుకనే మన ఉల్లిపాయ ముక్కలు కూడాను చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే కూర తీపిదనం అనేది లేకుండా మనకి చక్కగా మనకి స్పైసీగా వస్తుంది. మనకి ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు ఇప్పుడు మనం గోంగూర పాన్ పెట్టానండి. దీనిలోని ఆయిల్ వేసుకొని కొంచెం జస్ట్ ఆయిల్ అండి. ఈ ఆయిల్లో ఈ గోంగూరని మనము చక్కగా బాయిల్ చేసుకుందాము. మనం ఏదైతే మిక్సీ వేసుకున్నామో అవన్నీను అదంతా కొంచెం ఒక ఉడుకు రావాలండి. ఉల్లిపాయ ముక్కలు ఆల్మోస్ట్ వేగిపోతున్నాయండి. ఇప్పుడు మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. పసుపు వేసానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. జస్ట్ ఇలా వేయించుకొని దీనిలో మనం ఈ బాయిల్ చేసుకున్న రొయ్యలు వేసుకున్నామండి. ఒకసారి ఇలా చేసి మీరు ట్రై చేయండి, మీకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఏంటనేది.
గోంగూరలో ఉడుకుతుందండి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. మనం కర్రీలో వేసుకునేది కాకుండా మళ్ళీ మనం ఇట్లా కూడా వేస్తున్నాము. ఎందుకంటే దీనిది అదేనండి, గోంగూరే. ఇట్లా అన్నీ రెడీ చేసుకొని దానిలో మనం మిక్స్ చేస్తాం. లాస్ట్లో మనకి లైట్గా కొంచెం కారం వేసాను దీనిలోను. ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో కారం ఉంటుంది కదండి. ఆల్రెడీ దీంట్లో మనం పచ్చిమిర్చి అన్నీ వేసాము. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదండి, ఆ కారాన్ని అనేది చంపేస్తుంది. అందుకని మనం రెండిట్లో కూడా కారం వేసుకుంటున్నాము. ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఎక్కువసేపు అవసరం లేదండి, చక్కగా ఉడికిపోయింది. ఒక 2 మినిట్స్ దింపేసుకున్నాం. ఆల్రెడీ దీనిలో ఉప్పు వేసే ఉందండి ఉడకబెట్టినప్పుడు, అందుకే ఉప్పు యాడ్ చేయలేదు నేను. ఇదిగోండి చక్కగా మనకి ఆయిల్లో రొయ్యలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నా. 2 స్పూన్లు కారం వేసాను. కొంచెం తగినంత ఇదిగో కళ్ళుప్పు వేస్తున్నానండి. మనకి టేస్ట్ ఏంటంటే కళ్ళుప్పేనండి. సాల్ట్ వేసుకుంటే అంత మనకి టేస్ట్ రాదు. కొంచెం సేపు ఇప్పుడు మూత పెట్టుకుందాం. మనం ఉప్పు వేసాను కదా, మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం 1 స్పూను గసగసాల పౌడర్ అండి. ఇది ఉంటేనే కూర ఎక్కడికో వెళ్ళిపోద్ది రుచి. దీనిలో ఒక హాఫ్ గ్లాసు, చిన్న హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేస్తానండి. ఇవ్వండి కొంచెము వాటర్ పోస్తున్నా. జస్ట్ అవి చాలు. మన కర్రీ చక్కగా ఉడికిపోతుంది ఈ వాటర్తోనే. మళ్ళీ ఎక్కువ పోసిన వాటర్గా ఉంటుందండి కర్రీ. చక్కగా మనకి గ్రేవీ వస్తుంది, చూసారా? గ్రేవీ కూడా వచ్చేసింది. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఈ ఆవిరికి చక్కగా మగ్గిపోద్ది. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. అద్దెకండి, సూపర్ కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. తిన్నా కూడా అదే టేస్ట్గా ఉంటుంది. దీనిలో ఇప్పుడు నేను జీరా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. చూసారా, గుమ్మగుమ్మలు అడిపోతుంది. ఇప్పుడు నేను దీనిలో మనము ఏదైతే గ్రైండర్ పట్టుకొని బాయిల్ చేసుకున్న గోంగూర ఉందో దీనిలో యాడ్ చేస్తాను. దీనిలో గరం మసాలా వేస్తున్నానండి. ఇది తగినంత చూసి వేసుకోండి, తినేదాన్ని బట్టి. ఇప్పుడు గోంగూర యాడ్ చేస్తాను. చూడండి, మనం వేసినంత వాటర్ అంతా చక్కగా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు గోంగూర యాడ్ చేసుకున్నాం. గోంగూర వేస్తున్నానండి. ఇది వేసినాక ఒక 7 మినిట్స్ ఉడకబెట్టుకుందామండి. ఆ పులుపంతా ముక్కలకు పట్టాలి కదా. కొంచెం దీనిలో కొంచెం వేడి వాటర్ యాడ్ చేద్దామండి. దీనిలోనూ చల్ల వాటర్ ఉంటూ కొంచెం లైట్గా గోరువెచ్చని నీళ్ళు పోసుకుందాం దీనిలో. కొంచెం లైట్గా హాట్ వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు మనం ఇంతవరకు కొత్తిమీర వాడనే లేదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసా. మనం లాస్ట్లో దింపుకునేప్పుడు వేసుకుందామండి. ఇప్పుడైతే కొంచెం ఉడకాలి కదా. చూస్తాను కొంచెం ఉప్పు కారం ఎలా ఉందో, సరిపోయిందో లేదో. ఎందుకంటే గోంగూర కదండి, ఎప్పుడు చూడండి నేను, సరిపోద్ది వేసింది. కొంచెం లైట్గా ఉప్పు పట్టుద్దండి. కారం అంతా సరిపోయింది, లైట్గా సరిపోతుంది. ఇంకా దీనిలో ఏమి యాడ్ చేయ అవసరం లేదు. పుల్లగా సూపర్ ఉంది మన గోంగూర. మూత పెట్టుకుందాం. కర్రీ సూపర్ కదండి, చూడండి ఎలా ఉందో. అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర పెట్టుకొని దింపేసుకున్నాము. చూసారా ఎలా ఉందో మంచిగా. ఒక్కసారి కరివేస్తా. చూడండి, ఎమ్మీగా. ఇది నిజంగా బిర్యానీలో కూడా సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడు బౌల్లోకి తీస్తాను. స్టవ్ ఆపేసుకొని గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది.
చాలా బాగా వచ్చిందండి. ఈ కర్రీ అండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో వండుకుంటారు. ఇది నా స్టైల్లో నేను వండానండి. మన గోంగూరతో రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు మీకు టేస్ట్ చూసి చెప్తాను. అన్నంలో తెల్లలేదు ఇప్పుడే కాలుతుందండి. సూపర్ ఉందండి. ట్రై చేయండి మీరు కూడా. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలండి. మీ అమ్మాయిని అనుకోండి. థ్యాంక్ యూ అండి.